హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మంచివైన నువ్వులు. ఈ నువ్వులతో మనం రకరకాల స్వీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాం, అలాగే కర్రీలో కూడా వేసుకుంటాము. వీటి వల్ల చాలా మనకి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎలాంటి నువ్వులతో మనం డిఫరెంట్గా కొత్తగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ప్రత్యేకంగా పిల్లలైతే 1-2 అయితే ఖచ్చితంగా తింటారు. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఈ స్వీట్ చేయడానికి ముందుగా నేను 1 కప్తో అయితే నువ్వులను తీసుకున్నాను. మీరు ఏ కప్తో నువ్వులను తీసుకుంటారో అదే కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి ప్రతిదానికి. నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్పు నువ్వులు అయితే మనం ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఏ కప్తో అయితే మనం నువ్వులు తీసుకున్నామో ఆ కప్తో 1.5 కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి. ఫుల్గా స్వీట్ తినేవాళ్ళు అయితే 2 కప్స్ అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ లైట్గా తినేవాళ్ళు అయితే ఇలా 1.5 అయితే సరిపోతుందండి. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత సేమ్ కప్పుతో సగం కంటే తక్కువగా నీళ్ళు అయితే పోసుకుని బెల్లం కరిగే వరకు మరగపెట్టుకోవాలి. ఈలోపు మనం వేపుకున్న నువ్వులను అయితే ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుంది. చూపించిన విధంగా దీనిని కూడా పక్కన పెట్టుకుని మనకి బెల్లం కరిగే వరకు మనం మరగబెట్టుకున్న పాకంలోకి ఈ యాలకులను అయితే 2 యాలకులను ఇలా మనం అటు ఇటుగా నలుపుకొని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్కి. అలాగే పాకం మనకి రెడీ అయిందా లేదా చూసుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ వేసుకుని పాకం వేస్తే బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా మెత్తగా అలాగే చిక్కగా అవుతుంది. కరెక్ట్గా ఈ మెజర్మెంట్ ఉన్నప్పుడు మనం దీనిలోకి పక్కన పెట్టుకున్న నువ్వుల పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలి. నువ్వుల పొడిని యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసి స్టవ్ బాగా కలుపుకోవాలి. మొత్తం నువ్వుల పొడి అంతా పాకంలోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే మనం వేసిన తర్వాత కూడా స్టవ్ మీదే ఉంచాలి. మనకి అడుగు అంటుకుపోతుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఈ నువ్వుల పొడి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మొత్తం నువ్వుల పొడి అంతా కూడా పాకం పీల్చే వరకు కూడా మనం స్టవ్ మీద అలా ఉంచుకుని కలుపుకుంటూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయితే మనకి ఉంచుకుంటే మొత్తం పాకం అనేది నువ్వుల పొడి అంతా కూడా చక్కగా పడుతుంది. అలాగే ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని అలాగే ఒక 1 మినిట్ 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి ఈలోపు మనం చిక్కీ తయారు చేసుకోవడానికి బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా పాముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది అడుగు పడుతుంది. అడుగు చూసారు కదా, ఈ విధంగా పడుతుంది. అలాంటప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని చక్కగా మనం బటర్ పేపర్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాని మీద పల్చగా పరుచుకోవడమే. షేప్ అనేది మన ఇష్టం. ఇలా జస్ట్ వేసేసుకొని ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళైతే స్వీట్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు ఈ స్వీట్ మనకు అంటుకుంటుంది. ఇలా చల్లారిన తర్వాత అసలు అంటుకోదు. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మనకి చల్లారిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి. మొత్తం ఎన్ని పీసులు ఉంటే అన్నీ కూడా ఎక్కడా విరగకుండా చక్కగా అంటుకోకుండా చాలా ఈజీగా అనేది మనకి వస్తాయి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది. మనకు చల్లారిపోతే ఇది చిక్కీలాగే చక్కగా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకుని ఒక 5-10 మినిట్స్ అలాగే 15 మినిట్స్ వరకు మనం వదిలేసి తర్వాత దీన్ని తీస్తే ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా మనకి చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. స్వీట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి. అలాగే ఈ మెజర్మెంట్స్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఎక్కడా కూడా మనకి ఫ్లాప్ అవ్వదు. చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఈ పీసెస్ అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా విడివిడిగా వస్తాయి. వీటన్నిటిని ఏదైనా బాక్స్లో మనం వేసుకొని పిల్లలకి రోజు ఈవినింగ్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే హెల్తీ స్నాక్ మనం పెట్టినట్టుగా మనకి కూడా మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి. మీరు కూడా ఈ స్వీట్ని అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ అని చెప్పచ్చు. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.